హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అకిరానందన్ వ్లాగ్స్. ఇప్పుడైతే 2 days వ్లాగ్ అయితే మీకు వస్తుంది ఫ్రెండ్స్. మా అబ్బాయికి అయితే హెయిర్ అయితే కట్ చేయడానికి తీసుకెళ్ళాం. వాడైతే అస్సలు ఏడవలేదు ఫ్రెండ్స్. ఇది సెకండ్ టైము హెయిర్ కటింగు అయితే అసలు వాడైతే ఏడలేదు. మేమైతే ఏడుస్తాడేమో అని చాలా భయపడ్డాం, కానీ ఏడక నన్ను చక్కగా అయితే చేపించుకున్నాడు. హెయిర్ కటింగ్ కూడా చాలా బాగా అయితే వచ్చింది. ఇంకా సమ్మర్ అని ఇంకా ఉండలేకపోతే బాగా చిరాకు పడిపోతున్నాడని ఇంక హెయిర్ కటింగ్ చేపించాం. బాగా వచ్చింది, అస్సలు వేడలేదు, అంత బుద్ధిమంతుడిలాగా కూర్చున్నాడు ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ అంతా మండే వ్లాగ్ ఫ్రెండ్స్. ఇదైతే సండే వ్లాగు. ఇంకా తాటి ముంజలు అయితే ఇంకా కనిపించాయి. నేనైతే చాలా డేస్ నుంచి వెతుకుతున్నా. అసలు ఈ సమ్మర్ కదా ఫ్రెండ్స్, నాకైతే చాలా ఇష్టం. సమ్మర్లో ఈ తాటి ముంజలు అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడైతే కొనుక్కొని తినవలసి వస్తుంది. ఇదివరకు అయితే మా ఊర్లో అయితే మాకైతే చెట్టు ఎక్కి మరీ కొట్టి ఎన్ని తినేవాళ్ళమో ఇప్పుడైతే కొనుక్కొని తింటున్నాం. అప్పుడైతే నేను నవ్వుకునేదాన్ని, ఏంటి ఇవి కొనుక్కొని తింటున్నారు అని. ఇప్పుడు నేనే అది కొనుక్కొని తినాల్సి వచ్చింది. చూడండి ఫ్రెండ్స్. ఇంకా మేము అలా వస్తుంటే అక్కడ కోడి పిల్లలు అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా మా అబ్బాయికి అయితే భలే ఆడుకుంటాడు, నేను మా అబ్బాయి. ఇంకా ఆ రెడ్ అండ్ పింక్ అండ్ ఎల్లో తీసుకున్నాయి, ఇవి కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్. కానీ ఇవేమైనాయి అంటే మధ్యాహ్నం అయితే పిల్లొచ్చి ఆ 4 పిల్లలు అయితే తినేసినాయి ఫ్రెండ్స్. చాలా బాధేసి ఇంకా ఆ రోజు సండే అని మూవీకి అయితే వెళ్ళాము. ఇంకా బాగా ఎండగా ఉందని నేనేమో బ్లూబెర్రీ అయితే తాగుతున్నాను. ఇంకా బయట ఉండలేకపోతున్నామని మూవీకి అయితే వెళ్ళాము. ఆ మూవీ అయితే చాలా చెత్తగా ఉంది, అసలు ఎంత బోర్ కొట్టిందంటే ఆ మూవీలో. కానీ ఇంకా ఇంట్లో ఉండలేక మేమైతే మూవీకి వెళ్ళిపోయాం. ఇంకా అలా టైంపాస్ అయిపోయింది. ఆ రోజు సండే అయితే అలా గడిచిపోయింది ఫ్రెండ్స్. ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది. మా హస్బెండ్ అయితే ఒకసారి చూడంటే చూస్తున్నారు, ఎండని అసలు ఉండలేకపోతున్నాము. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ మా ఇంటి దగ్గరలో సెంటర్లో అయితే మూవీ థియేటర్కి అయితే వచ్చేసాం. పారిజాత పర్వం చెత్తలా ఉంది ఫ్రెండ్స్. మూవీ అయితే ఎలా ఉంటుందో అని మేమైతే వెళ్ళాం, కానీ నాకైతే అస్సలు నచ్చలేదు, చాలా బోరింగ్ అయిపోయింది. సాటర్డే ఈవినింగ్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అండ్ అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఇద్దరు ఇల్లులు ఒకే దగ్గర కాబట్టి మాకైతే ఇంకా 2 ఇళ్ళకి వెళ్తాము. సాటర్డే ఎప్పుడు మేము వెళ్తూనే ఉంటాం. మా మేకపిల్లలతో నేనైతే ఆడుతున్నాను. ఇంకా సాటర్డే సండే అయితే ఉన్నాము. మండే మార్నింగ్ అయితే వచ్చేసాం మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళాలని. ఇంకా మా అక్కిగారు వాళ్ళ తాతయ్య మా నాన్న అయితే అక్కికి మనీ ఇచ్చారు. వాడి కిడ్నీ బ్యాంకులో అయితే వేసుకొని ఎలా ఉన్నాడో చూడండి. ఇంకా మేము కిడ్నీ బ్యాంకులోనే ఇంకా అలవాటు చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. అమ్మ అయితే ఇంకా 2 తపాలాలు, బెండకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, అరటికాయలు ఇంకా ఇవన్నీ పెట్టింది ఫ్రెండ్స్. ఇంక ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒకటి పెడతానే ఉంటుంది. ఇంటికి రాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేశాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉప్పు పసుపు అయితే వేస్తే ఇంకా 1 month అయితే స్టోర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటా. ఇంకా మిక్సీ పట్టేసి ఇంకా ఒక బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టి 1 month స్టోర్ చేసుకుంటాను. కావ్య అయితే వచ్చింది. మా అబ్బాయికి చూడండి ఎలా చీర కట్టి బొట్లు పెట్టి రెడీ చేసిందో. వాళ్ళిద్దరూ అల్లరైతే మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఇంక ఈ వీడియో అయితే ఇంతే. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.